గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, ఈ ప్రాబ్లం ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మనకి తెలియచేయడానికి మనతో పాటు డాక్టర్ అభిలాష సంధ్యాల ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ముందుగా చెప్పండి, అసలు వెరికోజ్ వెయిన్స్ అంటే ఒక నార్మల్ పర్సన్కి వెరికోజ్ వెయిన్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? అంటే ఇంటర్నల్గా కానీ లేకపోతే ఎక్స్టర్నల్గా కానీ ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? రైట్. సో బేసికలీ ఫస్ట్ వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. వారికోజ్ వెయిన్స్ అంటే బేసికలీ బాడీ తీసుకుంటే రెండు టైప్ ఆఫ్ రక్తనాళాలు ఉంటాయి. హార్ట్ నుంచి కిందికి వెళ్ళేది ఒకటి ఉంటుంది, హార్ట్కి రిటర్న్ వచ్చేది ఇంకో బ్లడ్ సప్లై ఉంటుంది. ఈ కిందికి వెళ్ళేదాన్ని మనం ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చేదాన్ని వెయిన్స్ అంటాం. ఈ ఆర్టరీస్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది, అంటే మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ ఉంటుంది కదా, అది మిక్స్ అయ్యి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మంచి బ్లడ్లో మిక్స్ అయ్యి హార్ట్ పంపింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి తలకి చేతులకి కాలికి కంటిన్యూస్గా సప్లై వెళ్ళిపోతుంది. ఒకసారి బాడీలో చిన్న చిన్న సెల్స్ వాడేసుకున్నాక ఆక్సిజన్ లేని రక్తం అంటే చెడు రక్తం, మన సింపుల్ లాంగ్వేజ్లో ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే అంటామో డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అది ఈ వెయిన్స్ ద్వారా రిటర్న్ హార్ట్కి రావాలి. మనం ఇప్పుడు కాళ్ళు తీసుకుంటే కాల్లో టూ మెయిన్ టైప్స్ ఆఫ్ సప్లై సిస్టమ్స్ ఉంటాయి వెయిన్లో. ఒకటేమో ఒక పెద్ద డీప్ వెయిన్ ఉంటుంది, ఇంకోటేమో రెండు సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న సెల్స్ నుంచి చెట్టు కొమ్మల్లాగా బ్రాంచెస్ అన్నీ ఈ మూడిట్లోకి వెళ్ళి ఈ మూడు నుంచి పైకి వెళ్ళాలి. ఇది అనాటమీ అనమాట. బట్ కాల్లో చూస్తే ఒక డిఫరెంట్ ప్రాబ్లం ఉంటుంది. తలలో చేతుల్లో కాకుండా కాళ్ళు ఏంటంటే బ్లడ్ కింద నుంచి పైదాకా అగెయిన్స్ట్ గ్రావిటీ ట్రావెల్ చేయాలి. బట్ అనదర్ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ లేదు కింద, సో కింద నుంచి ఫోర్స్బుల్లీ పుష్ చేయడానికి ఏమి ఉండదు. సో ఈ చెడు రక్తం పైకి ఎలా వెళ్ళాలంటే ఈ వెయిన్స్ చుట్టూ మజిల్స్ ఉంటాయి. మనం గాలి ఎలా పీల్చుకుంటామో తెలియకుండానే అలానే ఇన్వాలంటరీగా ఈ మజిల్స్ కంటిన్యూస్గా స్క్వీజ్ చేసి ఈ చెడు రక్తాన్ని పైదాకా పంపించేస్తుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ స్క్వీజింగ్ బ్లడ్ పై దాకా వెళ్ళినా సరే గ్రావిటీకి అగెయిన్స్ట్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి మళ్ళీ కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఆపడానికి మల్టిపుల్ వాల్వ్స్ ఉంటాయి కింద నుంచి పైదాకా. కొంచెం మజిల్ స్క్వీజ్ చేసి వెయిన్ని స్క్వీజ్ చేసి బ్లడ్ పైదాకా పంపేయంగానే మళ్ళీ కింద పడకుండా ఒక వాల్వ్ ఆపుతుంది, మళ్ళీ ఇంకొద్ది పైకి వెళ్ళగానే ఇంకో వాల్వ్ ఆపుతుంది. ఇలా 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 ఈ వాల్వ్స్తోని మజిల్ మూమెంట్స్తోని కాళ్ళు ఉన్న వెయిన్స్ పైకి ట్రావెల్ చేస్తాయి అన్నమాట. బట్ వారికోజ్ వెయిన్స్లో ఏమవుతుందంటే ఈ ముందున్న సూపర్ఫిషియల్ వెయిన్ కానీ వెనకాల ఉన్న సూపర్ఫిషియల్ వెయిన్ కానీ దాని లోపల ఉన్న వాల్వ్స్ డ్యామేజ్ అయితే బ్లడ్ పూర్తిగా పైదాకా సరఫరా అవ్వకుండా మొత్తం కింద పడిపోతుంది. ఈ కింద పడిపోవడాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. ఈ వారికోజ్ వెయిన్స్ వచ్చిన పేషెంట్స్ రకరకాల ప్రజెంటేషన్స్తో వస్తారు. అందరికీ ఒకేలాగా రావు, అందరికీ అన్ని సిమ్టమ్స్ రావాలని రూల్ ఏం లేదు. కొంతమందికి ఈ బేసికలీ బ్లడ్ కింద పడిపోవడం వల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. నొప్పులు రావచ్చు, వాపులు రావచ్చు, కాలు కొంతమందికి నల్లగా అయిపోతుంది, కొంతమంది రెడ్గా అవుతుంది, కొంతమంది గ్రీన్గా అవుతుంది, కొంతమంది మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద పాముల్లాగా కనపడతాయి. ఇంకా ఫ్రీక్వెంట్గా కొంతమందికి కాల్లో చెట్టు కొమ్మల్లాగా బ్రాంచెస్ లాగా కనపడుతుంటాయి. ఈవెన్చువలీ ఉబ్బి ప్రాబ్లం పెరిగి అవస్థ పెరుగుతూ వచ్చి ఆ బ్లడ్ వెయిన్లో ఉన్న ప్రెషర్ బిల్డప్ అయ్యి పగిలి బ్లీడింగ్ అయ్యి పుండ్లు అవుతాయి. ఈ పుండ్లు కూడా 4-5 టైమ్స్ వచ్చి పోతూ ఉంటాయి. ఈవెన్చువల్లీ లాస్ట్ స్టేజ్లో అల్సర్స్ వస్తాయి. ఇవి వారికోజ్ వెయిన్స్ పేషెంట్స్కి వచ్చే ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో 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 విజయలక్ష్మి గారు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మాది కాళ్ళలో ఇట్లనే నొప్పిలేస్తుందండి, ఇట్లా పచ్చ నరాలు కనపడతాయి, మోకాల కింద వాపు ఉంటది, గుత్తిలో వాపు ఉంటది. ఓకే, ఇంకేముంటుంది? ఇంకా కొంచెం ఏలుకు 2 ఏళ్ళు చిట్కనేలు, వేరే ఇంకొక ఏలు కూడా ఇట్లా చాలా బాధ అవుతుంది. ఓకే, దీనికి ఏమైనా స్కానింగ్ చేయించారా? మేము ఏం చెప్పలేదండి. మరి ఇప్పుడు మీ టీవీలలో చూసి మేము ఇట్లా మాట్లాడుతున్నాం. మాకు ఇంతకు ముందు వెరికొచ్చని మాకు తెలియదు. ఇది మేము బొక్కల డాక్టర్ దగ్గరకు పోయినాం, బొక్కల మందు అవే ఇచ్చిండ్రు. మేము తర్వాత నరాల డాక్టర్ దగ్గరికి పోవాలనుకున్నాం. తర్వాత ఇప్పుడు టీవీలలో చూసుడికి మాకు ఇట్లా అర్థమయ్యి ఇట్లా అడుగుతున్నామండి. మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అన్నట్టు. రైట్, ఓకే. సో ఈమె సెవరల్ గుడ్ పాయింట్స్ అడిగింది అండ్ కామన్ మిస్టేక్స్ కూడా చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోజ్ వెయిన్స్ అనేది నరాల ప్రాబ్లం కాదు. వారికోజ్ వెయిన్స్ అంటే అసలు నరాలే కావు. వెయిన్స్ అంటే రక్తనాళాలు, అంటే మన తెలుగులో సిరలు ఏదైతే అంటామో అది ఇంగ్లీష్లో వెయిన్స్ అంటాం. సో ఇది వాస్కులర్ ప్రాబ్లం, న్యూరో ప్రాబ్లం కాదు. సో బొక్కల దగ్గర కనిపించిందనో లేదా నరాలు ఉబ్బుతున్నాయనో చెప్పి కామన్గా పేషెంట్స్ ఇందాక పేషెంట్ చేసినట్టు ఆర్థోపెడిషియన్ బొక్కల డాక్టర్ ఏదైతే అంటాం, లేదా కొంతమంది న్యూరో ఫిజిషియన్ లేదా న్యూరో సర్జన్, జనరల్ సర్జన్, కాలు నల్లగా అయిపోతున్నాయని డర్మటాలజిస్ట్, స్కిన్ డాక్టర్లు, వీళ్ళందరూ దగ్గర కూడా వెళ్తారు, ఫిజిషియన్స్ దగ్గర కూడా.
వారికోజ్ వెయిన్స్ అని డౌట్ ఉన్న ప్రతి వాళ్ళు ఫస్ట్ ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఉట్టి రేడియాలజిస్ట్ కాదు, ఏదో స్కాన్ చేసే డాక్టర్ కాదు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అన్నీ మినిమల్ ఇన్వేజివ్ వేలో ట్రీట్ చేసే డాక్టర్. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్కి కలవాలి. సెకండ్ థింగ్, తను వచ్చే ప్రాబ్లము వారికోజ్ వెయిన్సా కాదా అని ఎలా తేల్చగలుగుతామంటే ప్రతి వారికోజ్ వెయిన్స్ పేషెంట్స్కి ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది. లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ అంటాం. అంటే పొట్ట మీద పెట్టి ఒక అల్ట్రాసౌండ్ మెషిన్లో జెల్లీ వేసి ఎలా స్కాన్ చేస్తామో సేమ్ అదే మెషిన్ మీద ఇంకొక డిఫరెంట్ పోప్తోని కింద నుంచి పైదాకా మొత్తం వెయిన్స్ని స్కాన్ చేసి వెయిన్ మ్యాపింగ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వారికోజ్ వెయిన్సా కాదా, సెకండ్ థింగ్ దాన్ని ట్రీట్ చేయగలుగుతామా లేదా, ఇది మేమే స్కాన్ చేస్తాము, మేమే దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదా చెప్తాం. సో ఈ పేషెంట్ ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే, అంటే ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ నాలాంటి డాక్టర్ దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే స్కాన్ చేయించుకుంటే వారికోజ్ వెయిన్సా కాదా, దానికి ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా, ఇదన్నీ క్లియర్గా చెప్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి శివప్రసాద్ గారు, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, నాకు ఒకసారి వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం వచ్చింది మేడం. ఓకే, అది పుండు మాత్రం ఏడుపడి రక్తం మొత్తం బ్లీడింగ్ అని మేడం. ఓకే, నెక్స్ట్ సార్ దాన్ని నరాల డాక్టర్ దగ్గర చూపించిన సార్, తగ్గలేదు. ఓకే, దాని తర్వాత నించుకోమని చెప్తారు డాక్టర్ సింగర రామకృష్ణ దగ్గరికి. ఓకే, సర్జరీ చేసింది సార్. సర్జరీ చేసిన తర్వాత కాలు తగ్గిపోయింది. ఓకే, దీనికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మళ్ళా ప్రాబ్లం రాకుండా? ఇప్పుడైతే స్టాకింగ్స్ వాడుతున్నాను సార్. ఓకే, నాకు సర్జరీ అయి కూడా 3 years అవుతుంది సార్. ఓకే, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సార్? నేను కిరాణం చెప్తాను. ఇప్పుడు మళ్ళీ బ్లీడింగ్ అవుతుంటుందా మీకు? ఇప్పుడు ఏం బ్లీడింగ్ లేదు సార్, మొత్తం క్యూర్ అయింది. ఓకే, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సార్ మళ్ళీ? ఫైన్. సో ఈ పేషెంట్ కామన్ మిస్టేక్ చేస్తారు. వారికోజ్ వెయిన్స్ అనే డౌట్ ఉన్న ఎవరన్నా ఫస్ట్ ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, సర్జన్ కాదు. పాతకాలంలో సర్జరీ చేసేటోళ్ళు వారికోజ్ వెయిన్స్కి. అంటే పేషెంట్ అడ్మిట్ చేసి సెవెరల్ డేస్ హాస్పిటల్లో పెట్టి చిన్న ఇన్సిషన్ ఇచ్చి థై దగ్గర కోసి చిన్న స్ట్రిప్పర్ లాంటిది వేసి ఉన్న వెయిన్ తీసేస్తారు. ఆ పైన జంక్షన్ దగ్గర లైగేషన్ చేస్తారు. అంటే లైగేషన్ ప్లస్ స్ట్రిప్పింగ్ అంటారు దీన్ని. దీంట్లో సెవెరల్ ప్రాబ్లమ్స్ ఉండేది. ఒకటేమో సర్జరీ మేజర్ ఆపరేషన్, అంటే జనరల్ అనెస్థీషియా లేదా స్పైనల్ అనెస్థీషియా ఇచ్చి చేయాలి, ప్లస్ బాడీలో ఇన్వేజివ్ ప్రొసీజర్ లోపల దాకా వెళ్ళి అన్నీ తీసి బయటికి రావాలి. సెకండ్ థింగ్ అనెస్థీషియా రిస్క్ కాకుండా సెకండ్ థింగ్ స్కార్స్ వస్తాయి. థర్డ్ థింగ్ సెవరల్ డేస్ బెడ్ రెస్ట్ ఉంటుంది. ఫోర్త్ థింగ్ ఆ పేషెంట్ వాడుతున్నట్టు ఎన్నో మంత్స్ నుంచి ఇయర్స్ నుంచి స్టాకింగ్స్ వాడుతున్నా కొంచెం సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతాయి. బట్ ఇవన్నీ పక్కన పెట్టినా సర్జరీకి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రికరెన్స్ రేట్, హై రికరెన్స్ రేట్. ఒక 30 to 40% రికరెన్స్ రేట్ ఉంటుంది. అంటే 100 పేషెంట్ చేస్తే 3 to 4 years లోపల ఇప్పుడు ఆ పేషెంట్ ఐడియల్ టైంలో ఉన్నాడు, మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సర్జరీ చేయించుకున్నారు కాబట్టి. ఇవన్నీ పోయి మనకి ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. లేజర్లో మనం ఏం చేస్తామంటే ఇలా సర్జరీలో కాకుండా చిన్న పేషెంట్ని అడ్మిట్ చేసి చిన్న సూది పెట్టి మత్తు మంది ఇచ్చి కాలు దాకా మత్తు ఇచ్చి ఏదైతే డ్యామేజ్డ్ వెయిన్ ఉందో దాంట్లో ఇంకొక చిన్న సూదితోని లేజర్ పంపిస్తాం పైదాకా. లేజర్ చుట్టూ మత్తు మంది ఇచ్చుకుంటూ తీసేస్తాం లేజర్ని. లేజర్ ఏం చేస్తుందంటే ఈ మొత్తం వెయిన్ని మాన్యువల్లీ సీల్ చేసేస్తుంది. అంటే ఆర్టిఫిషియల్గా లోపల క్లాట్ చేస్తుంది. ఒక ఫ్యూ మంత్స్లో బాడీ న్యాచురల్లీ దాన్ని డిజాల్వ్ చేసేస్తుంది. నా లేజర్ని సర్జరీ కంపేర్ చేసుకుంటే లేజర్కి సెవరల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేమో ఇందాక చెప్పినట్టు సర్జరీకి సెవరల్ డేస్ బెడ్ రెస్ట్, సెవరల్ డేస్ హాస్పిటల్ స్టే, ఇవన్నీ ఏమీ లేజర్లో ఉండదు. పేషెంట్ మార్నింగ్ రావాలి, సర్జరీ అవ్వంగానే లేజర్ అవ్వంగానే కపుల్ ఆఫ్ అవర్స్లో అనెస్థీషియా రికవర్ అయిపోతుంది, ఇమీడియట్లీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండే అవసరం ఉండదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ బెడ్ రెస్ట్ అస్సలు అవసరం ఉండదు. ఇమీడియట్లీ బ్యాక్ టు వర్క్ ఫ్రమ్ నెక్స్ట్ డే. సెకండ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీకి కంపేర్ చేసుకుంటే, అండ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి హై సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ మనం చేస్తే ఆల్మోస్ట్ 98 మందికి క్యూర్ ఉంటుంది. అంటే 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, ఇది సర్జరీ కాదు కాబట్టి ఇది ఒక నాన్ సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి సర్జరీకి ఉన్నన్ని రిస్క్ ఉండవు. సో ఈ పేషెంట్ లేజర్ కనుక చేయించుకుంటే దానికి మళ్ళీ ఇలా వచ్చే అవకాశం ఉండదు, ప్లస్ పెద్ద జాగ్రత్తలు తీసుకునే అవసరం కూడా ఉండదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సుబ్బారాయుడు గారు, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి సుబ్బారాయుడు. నరాలు ఈ నొప్పులు ఉంటాయి సార్. రైట్, నమస్తే. చెప్పండి. ఈ నరాల నొప్పులు, ఈ కాళ్ళ నొప్పులు ఏం ఎచ్చటం ఉంటుంది సార్ నొప్పులు? ఓకే, నొప్పులు కాకుండా ఇంకేముంటుంది? ఏం తల మీద నొప్పి ఏం నొప్పులుగా ఉంటాయి సార్. ఓకే అండి, కాళ్ళు నొప్పులు కాకుండా ఇంకేమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాళ్ళలో?
కాళ్ళు నరాల నొప్పులు ఈ జిల ఎట్టగా ఉంటుంది సార్, ఈ పుల్లగా ఉండేది, జిల ఉండేది. ఓకే రైట్. దీనికి ఏమైనా స్కాన్ చేయించారా? స్కాన్ ఏమైనా చేయించారా దీనికి? ఏం చేయలేదు సార్, ఎవరు పడితే పరిస్థితులు ఉండదు సార్ డాక్టర్లు. ఓకే ఫైన్. సో ఈ పేషెంట్ ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే బెటర్, ఎందుకంటే తను చెప్పే సిమ్టమ్స్ వారికోస్ వెయిన్స్కి చాలా మ్యాచ్ అవుతున్నాయి. ఆ పెయిన్ అంటున్నారు, ఆ బర్నింగ్ సెన్సేషన్, ఆ మొద్దు బారడం, ఇవన్నీ వారికోస్ వెయిన్స్లో వస్తాయి. బేసికలీ వారికోస్ వెయిన్స్ అంటే డ్యామేజ్డ్ వెయిన్, వెయిన్ ఉబ్బిపోతుంటుంది కాబట్టి చుట్టుపక్కల నరాలు ఉంటాయి కాబట్టి ఆ నరాలు ఇరిటేట్ అయ్యి ఈ నొప్పులు వస్తాయి. వారికోస్ వెయిన్స్ యాజ్ సచ్ వల్ల నొప్పులు రావు, అది ఉబ్బడం వల్ల చుట్టుపక్కల నరాలు ఇరిటేట్ అవుతుంది. అందువల్ల ఇది న్యూరో ప్రాబ్లం లేదా నరాల ప్రాబ్లం అనుకుంటారు, బట్ ఇది నరాల ప్రాబ్లం కాదు, వాస్కులర్ ప్రాబ్లం. సో ఈ పేషెంట్ ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే ఒకసారి ఇందాక చెప్పినట్టు లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అనే స్కాన్ చేయించుకుంటే దాంట్లో వారికోస్ వెయిన్సా కాదా, ఎంతవరకు వెయిన్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి, దానికి లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా దాంట్లో తేల్చి చెప్పేస్తాం, దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి సత్యనారాయణ గారు, డాక్టర్ ఉన్నారు, డౌట్ ఏంటి చెప్పండి. చెప్పండి సత్యనారాయణ. మా కాలుకు చెప్పండి మా కాలుకు వాపచ్చిందండి మేడం. ఓకే చెప్పండి, ఇంకేంటి ప్రాబ్లం? వాపించింది కొన్ని రోజులు. ఓకే ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? ఇక బోధగా ఫైలేరియా అంటారు కదా సార్, అట్లా వచ్చింది ప్రాబ్లం. అది ఏం చేస్తే పోతుందో చెప్తే. ఓకే ఫైన్. సో పేషెంట్ జస్ట్ కంప్లీట్ ఓన్లీ స్వెల్లింగ్, అది ఆయన ఫైలేరియాస్ అనుకుంటున్నాను. ఇది లింఫెడిమా అయి ఉండొచ్చు, వారికోస్ వెయిన్స్ కూడా అయి ఉండొచ్చు. సో ఇవన్నీ రూల్ అవుట్ చేయడానికి జస్ట్ కనిపిస్తే స్వెల్లింగ్ అంటే ఇదేదో వారికోస్ వెయిన్స్ లేదా లింఫెడిమా అనుకోలేము. ఖచ్చితంగా స్కానింగ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి అండ్ కామన్గా వీనస్ డాప్లర్ స్కాన్ చేయించుకోవాలి. ఆ డాప్లర్ స్కాన్లో ఒకవేళ వారికోస్ వెయిన్స్ అని తేలితే మాత్రం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. లింఫెడిమా అయితే మాత్రం దానికి కరెంట్లీ ఏం ట్రీట్మెంట్ ఉండదు, జస్ట్ స్టాకింగ్స్ కానీ లేదా లింఫెడిమా మెషిన్ దొరుకుతుంది, అది వేసుకుంటే క్యూర్ వస్తుంది. సో ఇతను ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం రాజు చెప్పండి. చెప్పండి మీ రాజు. ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. నాకు కాళ్ళు తిమ్మిరి వస్తున్నాయి. ఓకే ఓకే అయితే రైట్ సైడ్ లో బొట్టున వేళ్ళు తిమ్మిరి వచ్చేది, ఇప్పుడేమో ఫింగర్స్ కూడా వస్తున్నాయి. అదే అట్లనే లెఫ్ట్ సైడ్ కూడా కాలు తిమ్మిరి ఎక్కుతుంది. ఓకే ఈ 3 years కింద నాకు సయాటిక్ ఉండేది సార్. ఓకే అయితే అందులో కొద్దిగా నాకు డిస్క్ 4 లో కొద్దిగా ప్రొలాప్స్ అయింది. ఓకే నడుము నొప్పి కూడా ఉంది సార్. ఓకే ఇది నరాలు ఒకసారి ఏమో కింద వాపు వస్తుంది సార్. కింద వాపు వస్తే ఇక్కడ డాక్టర్ చూపిస్తే బయాప్సీ చేయాలి, ప్రోటీన్ యూరిన్ లో ప్రోటీన్ ఎక్కువ అవుతుందని చెప్పారు. మళ్ళీ ఆయుర్వేదిక్ తిన్నాను, కొద్దిగా తగ్గింది సార్. కాకపోతే నొప్పులు ఎప్పుడు చూసినా నొప్పులు ఉంటాయి సార్, కాళ్ళ నొప్పులు. రైట్ ఓకే ఫైన్. సో ఈ పేషెంట్ సిమ్టమ్స్ చాలా ఓవర్లాప్ ఉన్నాయి. ఒకటి స్లైట్లీ కిడ్నీ ప్రాబ్లం చెప్తున్నారు, స్లైట్లీ న్యూరో ప్రాబ్లమ్, స్పైన్ ప్రాబ్లం చెప్తున్నారు, స్వెల్లింగ్ చెప్తున్నారు. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్సా కాదా తేల్చడానికి ఒకసారి నా దగ్గర వచ్చి స్కాన్ చేయించుకుంటే ఇందాక చెప్పినట్టు లోవర్ లింబ్ వీనస్ డాప్లర్ దాంట్లో అసలు వారికోస్ వెయిన్సా కాదా, వెయిన్స్ ఉబ్బినాయి లేదా తేలిపోతే దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటే దానికి వచ్చే పెయిన్స్ తగ్గుతాయి. బట్ అవి కాకుండా దానికి ఆల్రెడీ స్పైన్ ప్రాబ్లం ఉంది కాబట్టి, ఆ షియాటికా ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ పెయిన్ కూడా ఓవర్లాప్ మోస్ట్లీ ఓవర్లాప్ అవుతుంది. సో దానికి న్యూరో వాళ్ళ దగ్గర కన్సల్ట్ అయితే బెటర్. సో ఇంకా ఈ పేషెంట్ ఇంకా ఫర్దర్ చాలా ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే నెక్స్ట్ కాల్. హలో మేడం నమస్తేనండి. నమస్తే మల్లయ్య గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి మల్లయ్య. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మా నాయనకు కాలుకు వెరికోసలు ఉంది మా నాయనకు. ఓకే ఆ వెరికోసల వల్ల కుడిపాదం మీద పుండైంది మేడం. ఓకే ఆ కుడిపాదం మీద పుండయి ఎంత యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ఇచ్చినా కూడా తగ్గట్లేదు మేడం. రైట్. ఎక్స్రే ఇట్లా అవన్నీ తీస్తే ఓకే ఆ కిందికి వచ్చే నరం కట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ కిందికి బ్లడ్ సర్క్యులేషన్ కావట్లేదు, అందువల్ల పుండు మాంతలేదని చెప్తుంది. ఓకే 2 నెలలు ఇప్పుడు తిప్పబట్టి 3 నెలలు అయితే తగ్గట్లేదు సార్. రైట్ రైట్ ఓకే ఫైన్. సో పేషెంట్ టిపికల్ చెప్పింది, ఆయన ఆల్మోస్ట్ 6th స్టేజ్. వారికోస్ వెయిన్స్ అంటే 6 స్టేజెస్ ఉంటాయి, మెల్లిమెల్లి ఒక్కొక్క స్టేజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. లాస్ట్ స్టేజ్లో అతను చెప్పినట్టు పుండ్లు వస్తాయి, నాన్ హీలింగ్ అల్సర్లు అంటారు. అంటే ఈ అల్సర్లు ఎప్పటికీ మానవు. ఎందుకు మానవు అంటే లోపల ఉన్న వెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోవడం వలన, ఆ వాల్వ్స్ డ్యామేజ్ అయిపోవడం వలన బ్లడ్ అంతా కింద పడడం. ఇది బ్లడ్ క్లాటింగ్ కాదు, బ్లడ్ అంతా కింద పడడం వలన వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది.
తను ఆల్రెడీ డయాగ్నోస్డ్ కాబట్టి ఈ పేషెంట్కి ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. తను ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా, మందులు వాడినా, బ్యాండేజ్, క్రేప్ బ్యాండేజ్ వాడినా, స్టాకింగ్స్ వాడినా తగ్గే జబ్బు కాదు ఇది. ఎస్పెషల్లీ ఆయన ఉన్న స్టేజ్లో, ఆ లాస్ట్ స్టేజ్లో కాబట్టి తను ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇందాక చెప్పినట్టు ఒక చిన్న సూది పెట్టి లేజర్ పంపిస్తాము, లేజర్ చుట్టూ మత్తిచ్చి తీసేస్తాము. లేజర్లో సెవరల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేమో ఇది పెయిన్లెస్ ప్రొసీజర్, 1.5 hours అయిపోతుంది. తను 4 to 6 hours వెళ్ళిపోతారు. అండ్ దానికి ఆల్మోస్ట్ ఆ పుండు కానీ తనకు వచ్చే ప్రాబ్లం, అల్సర్స్, పెయిన్, ఆ మొద్దు బారడం ఇవన్నీ తగ్గిపోయే ఛాన్స్ 98% ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 100 patientsలో 98% ఛాన్స్ ఆఫ్ కంప్లీట్లీ క్యూరింగ్. సో ఈ పేషెంట్ ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వేణుగోపాల్ అనే కాలర్ వెయిటింగ్. హలో హలో, చెప్పండి వేణుగోపాల్ గారు, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి వేణుగోపాల్. సార్ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. సార్ నేను ఇంతకుముందు అంటే నేను 2 years బ్యాక్ నాకు కార్లు వాపులు వచ్చాయండి. ఓకే. నేను యశోద చూపించాను, అది ఓకే. స్కానింగ్ అవన్నీ చేయించారు. ఓకే. అయితే ఈ మధ్యన మళ్ళీ వాపులు వస్తున్నాయండి. ఓకే. అంటే దాన్ని నేను సెల్యులైట్ అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఓకే. మరి దానికి ఏదైనా ట్రీట్మెంట్ అనేది? రైట్. ఓకే, ఫైన్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ విత్ వారికోస్ వెయిన్స్. వాపుల వలన, బ్లడ్ అంతా కింద పడడం వలన బ్యాక్టీరియాకి ఇంకా ఈజీగా ఇన్ఫెక్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రిపీటెడ్గా సెల్లైటిస్ వస్తూ ఉంటుంది వారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి. సెల్లైటిస్ ఉట్టి వారికోస్ వెయిన్స్ వలన రావాలని రూల్ ఏం లేదు, బట్ బికాస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ పేషెంట్ క్యాన్ ఆల్సో గెట్ సెల్యులైటిస్. సో ఈ పేషెంట్ స్వెల్లింగ్ అండ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సిమ్టమ్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. సో ఈ పేషెంట్ ఒకసారి నా దగ్గర వచ్చి మళ్ళీ కన్సల్ట్ అయితే, కరెంట్లీ ఆయనకి యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉంటే, సెల్యులైటిస్ ఉంటే, ఆ కపుల్ ఆఫ్ డేస్ యాంటీబయాటిక్ కోర్స్ వాడి ఆ సెల్యులైటిస్ తగ్గించి ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే తగ్గుతుంది. తనకి మళ్ళీ సెల్యులైటిస్ రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉండదు. సో ఒకసారి కన్సల్ట్ అయితే బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి సీతామహాలక్ష్మి గారు, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సీతామహాలక్ష్మి. డాక్టర్ గారు, అది చెప్పండి. అరికాళ్ళు బాగా మంటలుగా ఉన్నాయి. ఓకే. పాదం సగం నుంచి ముందు వైపు బాగా నొప్పులు వేస్తున్నాయి. ఓకే. అస్సలు నడవాతి కాదండి, బాగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. నైట్ పండుకుంటేనేమో కాళ్ళు బాగా నొప్పులు వేస్తా ఉంటాయి. ఓకే. అంటే ముందు కాళ్ళకి నీరు లాగా వచ్చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వాతపు నొప్పులు అవి ఇవని మందులు ఇచ్చారు. ఓకే అమ్మా. అయితే ఆ మందులు వాడినాక అవి పడలేదని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే మొన్న మెడిసిన్ రాశారు. 4 days బాగానే ఉంది, మళ్ళీ తర్వాత ఎప్పట్లాగే ఉంది. అసలు కాళ్ళు ముందు భాగం వరకే నొప్పిలేస్తాయి. ఓకే. అండ్ మీరు ఒక నడవగలుగుతారమ్మా వితౌట్ పెయిన్, లేదా పెయిన్ కంటిన్యూస్గా ఉంటుందా? పెయిన్స్ నడిచినప్పుడు ఎక్కువగా ఉంటదండి. ఇక్కడ పిక్కల దగ్గర పట్టినట్టు, కాఫ్ దగ్గర పట్టినట్టు ఉంటుందా ఎక్కువ? మధ్యలో ఏమి ఉండదు, పాదం ముందు వైపే బాగా ఎక్కువగా ఉంటుంది. ఓకే. మీకు షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఉందమ్మా? లో బీపీ ఉన్నట్టుందండి, షుగర్ ఏం లేదు. Okay, fine. బీపీ అప్పుడప్పుడు డౌన్ అవుతూ ఉంటది. ఓకే. ఓకే, ఫైన్. సో ఈ పేషెంట్ సిమ్టమ్స్ స్లైట్లీ ఓవర్లాప్ ఉన్నాయి. ఆర్టీరియల్ అండ్ వీనస్ ప్రాబ్లమ్స్ రెండింటికి ఓవర్లాప్ సిమ్టమ్స్ చెప్తుంది. సో ఈ పేషెంట్ ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే ఉట్టి లోవర్ లింబ్ వీనస్ డాప్లర్ స్కాన్ కాకుండా ఆర్టీరియల్ డాప్లర్ అని ఇంకో స్కాన్ ఉంటుంది. అంటే హార్ట్ నుంచి కిందికి వెళ్ళే బ్లడ్ సప్లై బాగానే అవుతుందా లేదా, ఎక్కడన్నా బ్లాక్స్ ఉన్నాయా అది చూసి మళ్ళీ ఈ వెయినస్ డాప్లర్ అంటే హార్ట్కి రిటర్న్ వెళ్ళే సప్లై సరిగా వెళ్తుందా లేదా కింద పడిపోతుందా, ఇది వారికోజ్ వెయిన్సా కాదా, లేదా కిందికి వెళ్ళే ఆర్టరీలో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయా, దాన్ని పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ అంటారు. సో ఈ రెండు డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే ఒకసారి వచ్చి మా దగ్గర ఇన్వెస్టిగేట్ చేయించుకుంటే బెటర్. దాన్ని బట్టి తనకి లేజర్ ట్రీట్మెంట్ అవసరమా, లేదా కాళ్ళు ఏదైనా బ్లాక్స్ ఉంటే దీనికి ఇంకొక మెథడ్ యాంజియోప్లాస్టీ అంటారు. ఎట్లా కార్డియాలజిస్టులు హార్ట్లో బ్లాక్ ఉంటే బెలూన్ పెట్టి డైలేట్ చేసి ఓపెన్ చేస్తారు, స్టెంట్లు బెలూన్ వేస్తారు, అట్లా మేము ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ కాళ్ళు వచ్చే బ్లాక్స్కి స్టెంట్లు బెలూన్ పెట్టి ఓపెన్ చేస్తాం. సో తనకి పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ ప్రాబ్లమా లేదా వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లమా తెలుసుకోవాలంటే ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే రమేష్, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి రమేష్. సార్ మేము బైక్ మీకని పడ్డా ఒక 4 years కింద. ఓకే. ఇట్లా మోకాళ్ళ భాగంలో ఇట్లా మనం నడుస్తున్నప్పుడు స్లిప్ అయినట్టు అవుతుంది సార్. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు రాశారు, స్కానింగ్ చేశారు, కానీ ఏం ప్రాబ్లం సాల్వ్ కాలేదు. రైట్. అయితే ఇప్పుడు మళ్ళీ మొన్న రీసెంట్ గా పోతే ఎంఆర్ఐ స్కానింగ్ ఇవ్వాలి, అట్లయితే తెలుస్తుంది అని చెప్పారు. రైట్. ఓకే.
సో ఈయన ప్రాబ్లం వాస్కులర్ ప్రాబ్లం కాదు, ఇది మోర్ ఆఫ్ న్యూరో అండ్ ఆర్థో ప్రాబ్లం. సో మీకు అడ్వైజ్ చేసినట్టు ఎంఆర్ఐ చేయించుకొని రెలవెంట్ డాక్టర్ని చూపించుకుంటే బెటర్. ఇదైతే వాస్కులర్ ప్రాబ్లం అయితే కాదు. సో యూ కన్సల్ట్ అన్ ఆర్థోపెడిషన్ ఆర్ ద న్యూరో సర్జన్. ఓకే డాక్టర్, మీరు చెప్పారు కదా వెరికోజ్ వెయిన్స్లో ఆల్మోస్ట్ 6 స్టేజెస్ ఉంటాయని. సో ప్రతి స్టేజ్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఇంకేమన్నా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? రైట్. సో వారికోజ్ వెయిన్స్ అనేది 6 స్టేజెస్లో వస్తాయి. ఇందాక చెప్పినట్టే ఇనీషియల్ స్టేజ్లో అంటే వెయిన్ కొద్దినే ఉబ్బి ఉంటుంది కాబట్టి, కొద్దినే డైలేట్ అయి ఉంటుంది కాబట్టి పేషెంట్స్కి ఆ స్టేజ్లో ఎక్కువ సిమ్టమ్స్ కూడా ఉండవు కాబట్టి ఆ స్టేజ్లో లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఒక్కసారి వారికోజ్ వెయిన్స్ వస్తే ఖచ్చితంగా ప్రోగ్రెస్ అవ్వాల్సింది, ఎందుకంటే వాల్వ్స్ లోపల ఫిజికలీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి. బట్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము ఫ్యూ మంత్స్ లేదా ఫ్యూ ఇయర్స్ డిలే చేస్తాం, ఇమీడియట్లీ లేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయం. అలాంటి వాళ్ళకి వారికోజ్ వెయిన్స్కి స్పెసిఫిక్గా స్టాకింగ్స్ దొరుకుతాయి. ఆ స్టాకింగ్స్ డైలీ ఒక 12 hours వేసుకుంటే ఒక ఫ్యూ మంత్స్ ప్రొలాంగ్ చేయొచ్చు. బట్ అలా అని చెప్పి స్టాకింగ్స్ అయితే క్యూర్ కావు. ప్లస్ వారికోజ్ వెయిన్స్ స్టాకింగ్స్తో కానీ మందులతో కానీ క్యూర్ అయ్యే జబ్బే కాదు. 2nd నుంచి 6th స్టేజ్ దాకా, అంటే 2nd స్టేజ్లో వెయిన్ కొద్దిగా ఉబ్బి ఉంటుంది, నార్మల్ కెపాసిటీ కంటే కొద్దిగా ఎక్కువ ఉబ్బి పేషెంట్స్కి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి, నొప్పులు కానీ వాపులు మొద్దు బారడం కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. 3rd స్టేజ్లో ఎడిమాటస్ స్టేజ్, అంటే కాలంతా వాపులు రెడ్గా అయిపోవడము. 4th స్టేజ్లో ఏమో డిస్కలరేషన్ స్టార్ట్ అవుతాయి, కాలంతా నల్లగా అయిపోవడం మొదలెడుతుంటుంది. 5th స్టేజ్లో ఏమో ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్స్, పుండ్లు ప్రెషర్ బిల్డప్ అయ్యి ఆ వెయిన్ పగిలి పుండ్లు వచ్చిపోతూ ఉంటాయి. డ్రెస్సింగ్ మనం యాంటీబయాటిక్స్ తీసుకోగానే ఆయింట్మెంట్ క్రీమ్ రాసుకోగానే మానుతుంది, కొద్ది రోజులు లేదా కొద్ది నెలలకి మళ్ళీ వస్తుంది. అండ్ 6th అండ్ ఫైనల్ స్టేజ్లో ఈ పుండు ఎట్టి పరిస్థితుల్లో మానదు, ఎన్ని ట్యాబ్లెట్స్కి మానదు. సో ఈ 2nd నుంచి 6th స్టేజ్లో ఉన్న ప్రతి పేషెంట్లో మనం ఈ మధ్యన లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఒకసారి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా అందరికి క్యూర్ అవుతుంది, మళ్ళీ రాదు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో జ్ఞానేశ్వర్ గారు, చెప్పండి. చెప్పండి జ్ఞానేశ్వర్. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ ఒక 20 years అవుతుంది సార్. 20 years తర్వాత మ్యారేజ్ అయింది. అంతకుముందు బిఫోర్ షాప్స్ ఉండే, ఓకే, స్టాండింగ్ ఉంటుంది. అది ఒకసారి ఆపరేషన్ అయింది, తర్వాత 2 times 2 కాళ్ళకు చేపించుకున్నాం. అది ఫెయిల్ అయింది సార్. అది కొంచెం మిడిల్ ఫ్యామిలీ. ఓకే, అది ఎంత ఖర్చు అవుతుంది అనేది మళ్ళీ చేయించుకున్నాం అంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎంత ఉండవుతుంది సార్. అదే అంటే వేరే పని చేయలేము ఇప్పుడు ఈ పరిస్థితిలో. రైట్. స్టాండర్డ్లు ఉన్నాయి, ఒక 1 hour నిల్చుంటే అది వాపు వచ్చేస్తాయి. రైట్. ఓకే, అది ప్రాబ్లమ్. సో ఈ పేషెంట్ టిపికల్గా ఇంతకుముందు చేసే మిస్టేక్స్ అన్నీ చేస్తారు. ఫస్ట్ వారికోజ్ వెయిన్స్ అనగానే ఫైనాన్షియల్ ఇష్యూస్తో సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ ఇనీషియలీ ఫైనాన్షియలీ కొద్దిగా వయబుల్ అయినా సరే లాంగ్ టైంలో బాగా ప్రాబ్లమాటిక్ అవుతుంది. రిపీటెడ్లీ రికరెన్స్ వస్తుంది కాబట్టి 30 to 40% ఫెయిల్ అవుతుంది కాబట్టి మళ్ళీ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏమో సర్జరీ బిట్ రిస్కీ ఎప్పటికైనా సరే. సెకండ్ థింగ్ హాస్పిటల్లో సెవరల్ డేస్ ఉండాలి కాబట్టి, తన వర్క్ వదిలేసి సెవరల్ డేస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండాలి కాబట్టి ఆ డిసెబిలిటీ ఒకటి. నెక్స్ట్ రికరెన్స్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సర్జరీలు ఉన్నాయి కాబట్టి వారికోజ్ వెయిన్స్ అంటే ఫస్ట్ స్టేజ్లో మీరు లేజర్ ట్రీట్మెంట్కి ఆప్ట్ చేయాలి. బట్ ఇలాంటి పేషెంట్స్లో ఒక్కసారి సర్జరీ ఫెయిల్ అయినా సరే మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. బట్ ఈ పేషెంట్కి అవసరమా లేదా ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే వీనస్ డాప్లర్నే తేలుతుంది. ఎందుకంటే సర్జరీలో ఎంత దాకా వెయిన్ తీశారు, ఏదైనా కొత్త బ్రాంచెస్ ఓపెన్ అయినాయా లేదా ఉన్న బ్రాంచ్ బాగా డైలేట్ అయ్యి ఉందా, ఆ లేజర్ అవసరమా లేదా, ఆ ప్లానింగ్ అంతా డాప్లర్ స్కాన్ అవసరం. అండ్ ఫైనాన్షియల్ వయబిలిటీ లాంగ్ టర్మ్లో చూసుకుంటే 4-5 times సర్జరీ చేయించుకునే బదులు సింగిల్ షాట్ లేజర్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఫైనాన్షియలీ వయబుల్. ఓకే డాక్టర్, ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు కదా, చేసిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదా, మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఎంత % ఉన్నాయి? రైట్. మనం ఇప్పుడు కరెంట్లీ వారికోజ్ వెయిన్స్ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ కంపేర్ చేసుకుందాం, అన్ని సర్జరీ సక్సెస్ రేట్స్ అన్నీ కంపేర్ చేసుకుందాం. ఇనీషియల్ స్టేజ్లో మనం చాలా పాతకాలంలో వారికోజ్ వెయిన్స్కి అసలు క్యూరే లేదు అని చెప్పి పట్టీలు లేదా స్టాకింగ్స్, అప్పట్లో స్టాకింగ్స్ కూడా దొరికేవి కావు, జస్ట్ క్రేప్ బ్యాండేజ్ కట్టి పంపించేటోళ్ళు. ఈ పేషెంట్స్ అన్నీ ఈవెన్చువల్లీ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి సివియర్ స్టేజ్కి వచ్చేటోళ్ళు. సెకండ్ స్టేజ్లో సర్జరీస్ మొదలెట్టారు. సర్జరీలు ఏం చేస్తారంటే పేషెంట్ అడ్మిట్ చేసి సెవరల్ డేస్ హాస్పిటల్లో పెట్టి ఆ ఉన్న వెయిన్ కోసి తీస్తారు, అనస్థీషియా ఇచ్చి, జనరల్ కానీ స్పైనల్ ఇచ్చి. ఎంత దాకా వెయిన్ వస్తుందో అంత దాకా తీస్తారు కాబట్టి లిటిల్ బిట్ బ్లైండ్ ప్రొసీజర్ కాబట్టి చాలా మటుకు వెయిన్ మిగిలిపోయి ఉంటుంది. అండ్ ఈ కాంప్లికేషన్స్ అన్నీ పక్కన పెట్టినా సరే హై రికరెన్స్ రేట్ ఉంటుంది. థర్డ్ స్టేజ్లో మనకి స్క్లెరోథెరపీ అని వచ్చింది, అంటే ఒక చిన్న సూది పెట్టి మందేయంగానే ఉన్న వెయిన్ సీల్ అయిపోతుంది. దాంట్లో సెవరల్ ప్రాబ్లమ్స్ ఉండేది. ఒకటేమో రిపీటెడ్లీ చేయించుకోవాల్సి వచ్చేది, అండ్ ఇది కూడా సర్జరీ లాగా హై రికరెన్స్ రేట్ ఉండేది.
నెక్స్ట్ స్టేజ్లో ఇప్పుడు ఈ మధ్యన చేసే సర్జన్స్ అంతా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే సర్జరీ చేస్తున్నారు. అది కూడా లేజర్ లానే ఉంటుంది, బట్ దానికి కూడా హై రికరెన్స్ రేట్ ఉంటుంది. ఇవన్నీ పోయి లేటెస్ట్గా మనకి లేజర్ వచ్చింది. లేజర్లు ఏంటంటే సర్జరీ లాగా 30 to 40% రికరెన్స్ రేట్ ఉండదు, దానికి 98% సక్సెస్ రేట్ ఉంటుంది, ఓన్లీ 2% ఫెయిలియర్ రేట్ ఉంటుంది. సో అన్ని ఉన్న ట్రీట్మెంట్ మోడాలిటీస్లో లేజర్ అబ్లేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వెరికోస్ వెయిన్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.